హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరాములేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఎపిసోడ్లో గురించి మాట్లాడుకున్నాం. సండే ఎపిసోడ్, నాగార్జున గారి ఎపిసోడ్. ఏదైతే బిల్డప్ ఇచ్చారో పెద్ద బాంబు అని చెప్పేసి, ఆ పెద్ద బాంబు కాత తుస్సు మనది అనిపించింది నాకు. పెద్ద బాంబు లాగా అనిపించలేదు. దాని ఎఫెక్ట్ విస్ఫోటనం చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, లేదు. బట్ నేను ఊహించింది ఏంటంటే బేసిక్గా టికెట్ టు ఫైనల్ రేస్ ఉంటుంది ఈ వీక్లో మోస్ట్లీ. సో ఈ వీక్లో టికెట్ టు ఫైనల్ రేస్ నుంచి తప్పిస్తారా, ఇట్లాంటి ఏమైనా జరుగుతాయా అని చెప్పేసి అనుకున్నాను. అది ఎవరి మీద పడ్డా వాళ్ళకే ప్లస్ అవుతుంది అని అనుకున్నాను. టికెట్ టు ఫైనల్ రేస్ నుంచి తప్పిస్తే ఆబ్వియస్లీ ఈ సింపతి అనేది పెరుగుతుంది. సో అట్లేమైనా జరుగుద్దేమో అనుకున్నాం, బట్ అదేం జరగలేదు. యష్మి గారికి ఒక తుస్సు బాంబు ఇచ్చారు. మరి అంత తుస్సు ఎందుకు చేసారు అర్థం కాలేదు. అది దట్టు ఆ బాంబు ఇచ్చి వేసిన తర్వాత డైరెక్ట్ నామినేషన్ కూడా అనకుండా జస్ట్ నువ్వు నీకు ఒక నామినేషన్, వన్ ఆఫ్ ది నామినేషన్ పడ్డట్టే అని చెప్పేసి చెప్పారు. ఎట్లయినా పడుతుంది, గౌతమ్కు నామినేషన్స్ పడకుండా ఉండనే ఉండేవి. బికాజ్ లాస్ట్ వీక్ అంతా ఓజీ క్లాన్ సభ్యులే నామినేట్ అయ్యారు కనుక ఈసారి ఖచ్చితంగా వీళ్ళే నామినేట్ అవుతారు. వాళ్ళంతా కూడా పోయినసారి వీళ్ళందరూ నామినేషన్లో లేని వాళ్ళందరూ ఈసారి నామినేషన్లోకి వచ్చేస్తారు. అవినాష్ కానీ వీళ్ళందరినీ కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు. అది ఊహించింది, అలా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని బాంబు అనాల్సిన పని కూడా లేదు. ఒకవేళ యష్మి వేయకుండా పోయినా కూడా గౌతమ్ మీద పడుతుండే. యష్మి వేయడం వల్లనే ఇంకా గౌతమ్కు నెత్తిలో పాలు పోసినట్టు అయింది నాకు అనిపించింది. ఇంతో కొంత సానుభూతి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ టీం మొత్తాన్ని ఒక ఫ్రెండ్స్లో పెట్టి ఇక్కడ ఎనిమీస్లో పెట్టి పోయింది కనుక డెఫినెట్గా గౌతమ్కే ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, దీని తర్వాత ఎపిసోడ్ గురించి మాట్లాడుకోనంటే ఎపిసోడ్ పెద్దగా సండే రోజు ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వడానికి కూడా ఏముండదు జనరల్గా. ఎందుకంటే ఫన్నీ టాస్క్లు ఫన్నీ ఉంటాయి. బట్ ఇంతో కొంత ఈసారి ఆ ఒక ఫన్నీ టాస్క్ తర్వాత రెండో టాస్క్లో కొంచెం ఇంత మనకు పని చెప్పిండు రివ్యూ ఇచ్చుకోవడానికి. సో అది జరిగిందన్నమాట. ఓకే, యష్మి వెళ్ళిపోయిన దాని మనం ఎందుకు బండలు వేస్తున్నాం అనుకోవచ్చు, కానీ అందరూ అనుకున్నట్టు యష్మి అంటే ఇప్పటివరకు నాకు తెలిసి అసలే అర్థం కాకుండా బిగ్ బాస్ హౌస్ అంటే ఎవరికీ అర్థం కాకుండా ఎన్నిసార్లు ఫ్లిప్ అవుతుందో లేకుండా అన్నిసార్లు ఫ్లిప్ అయిపోయి మాటను ఇమ్మీడియట్గా మార్చేసి ఇన్నిసార్లు మార్చిన క్యాండిడేట్ యష్మి ఉంటుంది నాకు తెలిసి. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మాట మార్చింది, మళ్ళీ ఫ్లిప్ అయింది. ఏం ఫ్లిప్ అయింది చూద్దాం. ఎందుకంటే ఒక మాట మీద ఏ వారం కూడా లేదు. పూర్తి స్థాయి ఒక మాట మాట్లాడిద్దంటే దానికి కట్టుబడి ఉండాలనే మాట యష్మి దగ్గర ఎప్పుడు ఉండదు. ఎందుకంటే యష్మికి సంచాలకి ఇచ్చినా సంచలనమే. యష్మిని నార్మల్గా ఇంకేదన్నా గ్రూప్ గేమ్లో ఆడుతుంది అనుకుంటే ఆ గ్రూప్ గేమ్లో వాళ్ళని కూడా ఎప్పుడు దొక్కుతుందో తెలియదు, అవతలని ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎప్పుడు ఫ్లిప్ అవుతుందో తెలియదు. ఇన్ని ఫ్లిప్ల మధ్య ఇన్ని రోజులు సర్వైవ్ అయింది. 11-12 వారాలు సర్వైవ్ అయింది యష్మి. వెళ్ళిపోతా కూడా తన గ్రూప్ గేమ్ చూపించిపోయింది. లాస్ట్ వీక్ ఏదైతే రైవల్రీ కంటిన్యూ అవుతున్నదో దాన్ని పట్టుకొని తెంపేసి మళ్ళీ ఇక్కడ నిఖిల్ని ఫ్రెండ్ అని చెప్పిపోయింది. మొన్ననే కదా నిఖిల్ని తిట్టింది. సో ఇన్ని ఫ్లిప్స్ ఉన్న స్టార్ నిజంగానే యష్మి ఫ్లిప్ స్టారే. ఓకే, సో దాని తర్వాత ఎపిసోడ్లో ఏముంటుంది, జనరల్గా సండే ఎపిసోడ్లో సండే ఫన్ డేనే ఉంటుంది, ఫన్నీ టాస్క్లే ఉంటాయి, పెద్దగా ఏముంటుంది. సో ఫన్నీ టాస్క్లో భాగంగా స్టార్ట్ చేసిండు. ఫస్ట్ నాగార్జున సార్ గేమ్ స్టార్ట్ చేసేసి ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ ఇచ్చేసి డంసలాట్ లాగా దాన్ని చెప్పాలా ఇది పెట్టుకున్నది. చాలాసార్లు చూస్తున్నారు, జనాలకు కూడా పెద్దగా ఏం అనిపించలేదు, బోరు కొట్టేసింది అనిపించింది. ఇంట్లో కూడా మళ్ళీ రోహిణి జెన్యూనిటీ నిరూపించుకున్నది. ఇంట్లో కొంతమందికి రాలేదేమో వాయిస్ అనిపించింది నాకు. నిఖిల్కు వీళ్ళందరూ కూడా పాట ఫస్ట్ రాలేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ చెప్పింది నిఖిల్ గెస్ చేయడం అనేది అంత సింపుల్గా గెస్ చేసాడు. 1 సెకండ్లో గెస్ చేసిండు, పెద్ద కటింగ్ లేదు, 1 సెకండ్లో గెస్ చేసేసిండు నిఖిల్. మేబీ నిఖిల్ వినవడలేదేమో అంటే వాయిస్ రావట్లేదేమో అనిపించింది కొంతమంది చూస్తే. ఎందుకంటే అంత సౌండ్ ఉన్నప్పుడు అంత ఈజీగా చెప్పడం కష్టమే. కొన్ని చేసారు, సరే దట్ ఈస్ ఫన్నీ టాస్క్. మనం లెట్ అస్ నాట్ గోయింగ్ టు దట్ ఫన్నీ టాస్క్ పార్ట్. దీని తర్వాత ఇంకో టాస్క్ పెట్టిండు. ఏమని వీళ్ళందరికీ ఆల్రెడీ కంప్లైంట్స్ అంటే ఒక్కొక్కరి మీద ఉన్న కంప్లైంట్ రాయమని ఇచ్చినట్టున్నారు. సో వాళ్ళందరూ ఎవరి కంప్లైంట్స్ వాళ్ళు రాసేసారు. సో అందులో బెస్ట్ కంప్లైంట్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ కంప్లైంట్స్ పిక్ చేసుకొని బిగ్ బాస్ ఏం చేసిండు, ఒక్కొక్కరికి పిలిచేసి ఆ కంప్లైంట్స్ను వాళ్ళ కంప్లైంట్స్ చదివేసి ఎవరు చదువుతారో ఎవరు కంప్లైంట్ ఇచ్చారో గెస్ చేయమని చెప్పేసి అన్నాడు. ఆ గెస్ చేయమన్న దాంట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. 1 or 2% సక్సెస్ అయ్యారు. వాళ్ళందరికీ బెలూన్స్ పెట్టేసి వాళ్ళకు ఆ బెలూన్ పగల కొట్టాలని చెప్పేస్తే ఆట స్టార్ట్ అయింది. అది ఏం స్టార్ట్ అయింది, దానిలో ఏమున్నదో చూద్దాం. బెలూన్స్ పెట్టుకునేటప్పుడు కూడా నాకు సార్ యష్మి బెలూన్ పడతలేదు సార్, ఇది నెత్తి పడతలేదంటే యష్మి హెడ్ వెయిట్ ఉంటే పట్టదమ్మా, అట్లే జరుగుతుందని ఒక షార్ట్ ఇచ్చాడు సింపుల్గా. యష్మి దానికి రియాక్షన్ నవ్వే వెరైటీగా అవుతుంది యష్మి. నాకు అర్థం కాదు యష్మి నవ్వు ఇప్పటికి కూడా
ఎందుకంటే ఒకసారి బాధతో నవ్వుతుంది, సంతోషంతో నిజంగానే సంతోషం వచ్చిన నవ్వు చాలా తక్కువ. ప్రతిదీ యాక్టింగ్ చేస్తేమో అనిపించింది యష్మి. ఇది ప్యూర్ నా అభిప్రాయం. యష్మి అభిమానులు కొంత మింగుడు పడకపోవచ్చు, బట్ జనరల్గా చూస్తే యష్మి ఒకటే సెకండ్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. అంటే మీరు అనొచ్చు యాక్టర్కి ఉండాల్సిన లక్షణం అదే కదా అంటే, యాక్టర్కి ఉండాల్సిన లక్షణం యాక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ లక్షణం మంచిదే. ఒక్క సెకండ్లో ఫ్లిప్ అవ్వడం, ఏ సీన్స్ టచ్ చేయడం, ఫ్లిప్ అవ్వడం మంచిదే. బట్ ఇలాంటి రియాలిటీ షోలోకి వచ్చినప్పుడు ఆ ఫ్లిప్ గేమ్ అనేది బాగా ఎక్కదు జనాలకు. ఎందుకంటే అది యాక్టింగ్ అయిపోతుంది కదా, ఇది రియాలిటీ కదా, రియాలిటీకి యాక్టింగ్కు తేడా ఉన్నది. సో దానికి కూడా సమాధానం ఇదే అన్నమాట. అంటే యష్మి అభిమాన సంఘం నా మీద పడవచ్చు. తర్వాత బెలూన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ తేజాన్ని పిలిచేసి చదవమంటే తేజ ఈ విషయం గురించిన ఏ విషయం గురించైనా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. నేనే రైట్ అని చెప్పేసి అనుకుంటాడు, అండ్ మాట్లాడే తనని చెప్పేసి వెళ్ళిపోతాడు. అవతల విన్నాడు నేనే రైట్, నాకు అంత జడ్జిమెంట్ ఇచ్చిండు అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి కంప్లైంట్ రాసిండు. ఇది ఎవరు రాసిండు అంటే తేజ విష్ణు అని కేసు చేసిండు. బట్ అది విష్ణు కాదు, రాంగ్ కేసు చేసిండు, నబీల్ కేసు చేసిండు. బట్ అది జెన్యూన్ అని అనిపించింది. కొంతవరకు తేజ మొత్తం వినడు, తను వాదించడం మొదలు పెడితే నేనే కరెక్ట్, నాకు అన్ని తెలుసు అనే ఫీలింగ్లో తేజ ఉంటాడు. గేమ్స్ పరంగా అద్భుతంగా ఆడుతున్నాడు, బట్ ఆ ఒక్క లక్షణం మాత్రం తేజకు ఉన్నది. ఇది జస్టిఫైడ్ కామెంటే నబీల్ ఇచ్చింది అనిపించింది నాకు. తర్వాత ఆట పరంగా బాగుంటావు కానీ ఒక మనిషితో రియల్గా ఉండాలి, రియల్గా ఉండవు, కొంచెం ఫేక్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే యష్మి రాసింది అనుకున్నాడు. బట్ ఇక్కడ పృథ్వీ రాసింది పృథ్వీ. బట్ ఈ జెన్యున్గా మనిషితో ఉండాలి, రియల్గా ఉండాలనేది తేజ రియల్గానే ఉంటాడు. ఇక్కడ ఫేక్ చేసినట్టు అనిపించాడు. ఏది ఉంటుంది బడబడ నోటకెళ్ళి వచ్చేస్తే తేజకు ఫిల్టర్ ఉండదు కనుక ఇది పెద్ద వాల్యుబుల్ కామెంట్ కాదేమో అనిపించింది. మిస్టేక్ చేసి కవర్ చేసుకుంటాడంటే మిస్టేక్ చేసి ఏం కవర్ చేసుకోలేదు తేజ. అంటే మేబీ దాన్ని ఆ గుడ్డు వాళ్ళు వేసినప్పుడు అది మిస్టేక్ చేసి కవర్ చేసుకుంటాడని నా ఫీలింగ్ రావచ్చు. బట్ మిస్టేక్ చేసి కవర్ చేసుకోలేదు తేజ. మిస్టేక్ యాక్సెప్ట్ చేసి నా తప్పైతే ఎదుటోంది కూడా తప్పే కదా అన్నాడు. అంతే తప్పితే నాది మిస్టేక్ కాదు అని ఎక్కడ తేజ చెప్పలేదు. మిస్టేక్ చేస్తే ఒప్పుకునేదే తేజ. ఏదన్నా ఓకే నేను మిస్టేక్ చేసినా కరెక్టే, అవుతుంది మిస్టేకా కాదా అంటే బేరీ చేసుకుంటాడు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు. కనుక ఈ కామెంట్ పెద్ద యూస్ఫుల్ కామెంట్ అనిపించలేదు నాకు. ఎవరు మన పృథ్వీ చేసిన కామెంట్. యష్మికి వచ్చిన దాంట్లో అన్ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల నేను తనను నమ్మలేను అని రాసింది. ఇది రాసే వరకు ఇది ఎవరు అనుకున్నారు, యష్మి మనకు పడంది ఎవరు, గౌతమ్ కనుక గౌతమే అనుకున్నది. బట్ అక్కడ రాసింది ప్రేరణ 100% నిజాలు రాసింది. అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే యష్మిని ప్రెడిక్ట్ చేయడం ఇప్పటివరకు ఏ రివ్యూవర్తో కాలేదు, ఏ కంటెస్టెంట్తో కాలేదు, ఎవరు కాలేదు. ఎప్పుడు ఎటుంటుందో తెలియదు, యష్మి ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలియదు, ఫ్లిప్ చేస్తూనే ఉంటుంది కనుక. సో ఆ కామెంట్ 100% యాప్ట్ కామెంట్ రాసింది. తనకు తప్పు కేజీ అంటే ప్రేరణ రాసి ఉండదు నా గురించి, నా గ్రూప్లో ఉన్న ప్రేరణ నా గురించి రాసి ఉండదు అని యష్మి అనుకున్నది. బట్ రాసింది ప్రేరణ కొన్ని చోట్ల జెన్యూనిటీ నిరూపించుకుందామని ప్రయత్నం చేస్తే సక్సీడెడ్ అవుతుంది. అట్లా స్పెషల్గా రాసినట్టు ఇప్పుడు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆపేస్తే వేరే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆపేస్తే తెలిసిపోతున్నది కావాలని చేస్తున్నారని. బట్ ప్రేరణ మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా చేస్తుంది. ఒకటేసారి ఫ్లిప్ కాదు, మెల్లిమెల్లిగా చేస్తుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. అది మంచిది. అంటే ఫీడ్బ్యాక్ తీసుకొని చేంజ్ కావడం తప్పులేదు. ఇలా పేరెంట్స్ని పంపించిందే ఫీడ్బ్యాక్ తీసుకొని చేంజ్ కావడానికి కనుక. సో ప్రేరణ తీసుకొని చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయ్యే విషయంలో ప్రేరణ నాకు కరెక్ట్ అనిపిస్తుంది. దట్స్ వై ప్రేరణ టాప్ 5లో ఉంటుందని మనం అనుకుంటున్నాం. ఉండాలి కూడా ప్రేరణ. ఎంతో కొంత కాంట్రవర్సీ కానీ బబ్లీనెస్ కానీ ఇవన్నీ చేసేది కూడా ప్రేరణనే. సో డెఫినెట్గా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఏంది, తనకంటూ ఒక ఐడెంటిటీ, స్పెషల్ ఐడెంటిటీ కావాలి. డిపెండ్ కావద్దు, అది గుడ్ ఆర్ బ్యాడ్ దానికి స్టిక్ అయి ఉండాలి. సో ప్రేరణ ఆ లక్షణం ప్రేరణ దగ్గర గుడ్ ఆర్ బ్యాడ్ స్టిక్ అవుతుంది. నేను అన్నదాన్ని నేను అన్నా అని చెప్తుంది. నేను అనలేదు, నేను అట్లా కాదు ఇట్లా కాదు అని మాట తింపదు ప్రేరణ. ఏదన్నా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది, దానికి స్టిక్ అయి ఉంటుంది, లాస్ట్ వరకు కూడా స్టిక్ అయి ఉంటుంది. మనం చాలా ఇష్యూస్లో చూసినాం. ఇక్కడ కిల్లర్ గర్ల్స్ అప్పుడు పృథ్వీ అన్నదానికి పృథ్వీ సారీ నేను తప్పు చేసిన ఫ్లిప్ కాలా. ఎస్ నేను చేసిన, నాకు ఇష్టం కాలేదు, తను చెప్పిందే నచ్చింది కనుక, గంగవ్వ చెప్పిన రీజనే నచ్చింది కనుక నేను చేసిన అని 100 సార్లు చెప్పింది. సో ఆ ఒకటి గొప్ప లక్షణం. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ దాన్ని పట్టిన కొందరి 3 కాళ్ళు అనుకున్నా స్టిక్ అయి ఉంటుంది, చేంజ్ చేసుకోదు, ఒపీనియన్ చేంజ్ చేసుకోదు, ఫ్లిప్ కాదు ప్రేరణ. ఎందుకు దానికి రీజన్ ఏమి ఇచ్చిందంటే, ప్రేరణ ఇచ్చిన రీజన్ ఏంటంటే టీషర్ట్ గేమ్లో యష్మికి వచ్చిందని హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, యష్మికి తన టీషర్ట్ వచ్చింది. సో అక్కడ చింపది నాది ప్రొటెక్ట్ అయిపోయిందని ఫీల్ అయింది. బట్ అక్కడ యష్మి చింపురా అని చింపేసింది. అది ఫ్లిప్పే కదా, ఫ్రెండ్కు నేను ప్రేరణకు సపోర్ట్ ఇస్తాను మైకులు ఇస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది యష్మి. సో అక్కడ చింపేసింది కనుక ప్రేరణకు నచ్చలేదు. ఆ విషయంలో రాసింది నాకు అర్థం కాదు అంటే అక్కడ నమ్మాలా నమ్మొద్దా అర్థం కాదని రాసింది. ఫ్రెండ్ అయినా కూడా రాసింది.
బాగా రాసింది అనిపించింది. రోహిణి నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ రోహిణికి ఇచ్చారు. ఇంకోటి ఏం రీజన్ వచ్చిందంటే ఇండివిజువల్గా కనిపిస్తలేదు అని చెప్పేసి ఇంకోటి రాజు ఇండివిజువల్గా కనిపిస్తలేదంటే అది ఇచ్చింది రోహిణి ఏమన్నది, పేరెంట్స్ వీక్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఆడింది, పేరెంట్స్ వీక్ అయ్యేదాకా ఒకలాగా ఆడింది, పేరెంట్స్ వీక్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఆడింది, తొందరగా చేంజ్ చేస్తుంది, ఇది నాకు క్లారిటీ రాలేదు అంటే ఈ ఒక్క విషయంలో యష్మి కరెక్టే అనిపించింది. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత కూడా చేంజ్ కాకపోతే మనమే అంటాం అంత మంచిగా పేరెంట్స్ వచ్చి చెప్పిరు అయినా నువ్వు చేంజ్ కాలేదు, ఇంకెవరు చెప్తే చేంజ్ అవుతావమ్మా, పబ్లిక్ ఒపీనియన్ తెలియనప్పుడు అంటే ఓకే, బయట ఒపీనియన్ తెలిసినప్పుడన్నా నువ్వు చేంజ్ కావాలి కదా అని మనమే అంటాం. సో కాబట్టి అక్కడ వాళ్ళకు ముందు నుయ్యి వెనుక గొయ్యి లేకుంటుంది, చేంజ్ అయినా ఒక ప్రాబ్లం ఉంటుంది, చేంజ్ కాకపోయినా ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అక్కడ చేంజ్ అవ్వడమే కరెక్ట్. కనీసం పేరెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత అన్నా చేంజ్ అయింది. లాస్ట్ టైం మనం శ్రీహాన్కు చూసినాం, ఇట్లే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత శ్రీహాన్ చేంజ్ అయిపోయి గేమ్ మొత్తం చేంజ్ చేసి విన్నర్ అయ్యే మెటీరియల్కి వచ్చాడు. ఫైనల్గా ఓటమి ప్రకారం శ్రీహాన్ విన్నర్ అయ్యాడు ఒకసారి ఒక సీజన్లో. సో అట్లా చేంజ్ కావడం అనేది తప్పులేదు. చేంజ్ కాకపోతే ఏమంటారు, మీ పేరెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత కూడా చేంజ్ కాలేదు కదా అని రోహిణి అంటుంది రేపు పొద్దున. సో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు, మన ప్రేరణ ఇచ్చింది సూపర్ రీజన్. తర్వాత గౌతమ్ వచ్చింది, కెమెరా కాన్షియస్ ఉండకు, కెమెరాలతో మాట్లాడడం కాకుండా కొంచెం మందితో కూడా మాట్లాడు, అండ్ ఫుడ్ అందరికీ ఇంపార్టెంట్, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరికీ ఇంపార్టెంట్, ఒక్కరిని తింటే కాదు అన్నట్టుగా మాట్లాడింది. వచ్చింది కంప్లైంట్, అది ప్రేరణ రాసింది అనుకోండి, ఎందుకంటే ఇష్యూ అంత అయింది కనుక. కానీ అక్కడ రాసింది మాత్రం అవినాష్, నేనే రాసిన నిలబడ్డాడు. ద్రోహం అని చెప్పేసి అంటే అవినాష్ ఫన్నీ, అక్కడ కూడా ఫన్నీ చేసి క్రియేట్ చేసి తప్పించుకుంటాడు అవినాష్, పెద్ద మీదికి రానిచ్చుకోడు, ఏది కూడా పెద్ద శత్రుత్వం పెంచుకోడు. నేను రాసిన అంటే ఎందుకంటే సీతాఫలం తిన్నావు కదా అందరికీ ఇవ్వకుండా అన్న రీజన్తో రాసిండు. అక్కడ వేరే కంప్లైంట్స్ రాస్తే ఎత్తి చూపెడితే బాగుంది, ఇదైతే సిల్లీగా పోతుంది, ఫన్నీగా పోతుంది అని అవినాష్ రాసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇంకేదైనా పెద్ద రీజన్స్ రాస్తే పెద్ద రీజన్స్ వాళ్ళిద్దరి మధ్య లేవు, వాళ్ళంతా ఒక కోవ చెందిన వాళ్ళు కనుక అలా పెద్ద రీజన్స్ లేవు. సో ఇది రాసినావు అనుకో జనాలు ఫన్నీగా తీసుకుంటారు. ఈవెన్ గౌతమ్ కూడా నీ ఒక సీతాఫలం గురించి రాసినావు అంటే ఏం దొరకలే భయ అని చెప్పొచ్చు అని ఆ సెన్స్లో చూసేసి అవినాష్ రాసిండు అనిపించింది. తర్వాత కొన్నిసార్లు కావాలని గొడవ సృష్టిస్తావు అంటే ఇది పృథ్వీ రాసిండు అని అనుకున్నాడు. ఎవరు గొడవలు పెట్టుకుంటారంటే నీకేమో సారీ గౌతమ్ అనుకున్నాడు, ఇది పృథ్వీ రాసి ఉంటాడు డెఫినెట్గా అనుకున్నాడు. బట్ అది పృథ్వీ కాదు, ప్రేరణ రాసింది. తనకు అనిపించుంటుంది కొన్ని గొడవలు పెట్టుకుంటాం అంటే తను ఎప్పుడు ఈ కిచెన్ సీన్లో సీతాఫలప్పుడు ఇట్లాంటి సీన్లు అన్నింటిలో కూడా వీళ్ళిద్దరికి గొడవలు అయినాయి కనుక అది ప్రేరణ రాసింది, పృథ్వీ రాయలేదు, ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పటివరకు కూడా ఎవరు గెస్ చేయలేదు, ఎవరు రాసింది కరెక్ట్గా అనేది ఎవరు గెస్ చేయలేదు అంటే ఇప్పటివరకు నేను చెప్పింది. తర్వాత రోహిణి ఇది వచ్చింది. అవినాష్ తేజతోనే ఎక్కువ ఉంటావు, వేరే వాళ్ళతో ఉండవు, వాళ్ళతో గ్రూప్ ఉంటావు, వాళ్ళ షాడోలో ఉంటావు అని రాసిండ్రు. అంటే ఇది కొంతవరకు చూడ్డానికి అట్లే కనిపిస్తుంటుంది, గ్రూప్ గేమ్ లానే కనిపిస్తుంటుంది. ఏఆర్టీ అని బ్యాచ్ అని నాగార్జున సార్ కూడా పెట్టింది కనుక సో అది కనిపిస్తుంటుంది. అది రాసింది యష్మి అనుకున్నది, బట్ అది కూడా ఫెయిలే. అది రాసింది పృథ్వీ, ముగ్గురుతోనే ఉంటుంది అని చెప్పేసి. ఎక్కడున్నాను అడిగితే నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ పృథ్వీ అన్నాడు. బట్ మేబీ అంటే వాళ్ళు కమెడియన్స్ మొదటి నుంచి ఫ్రెండ్స్ కనుక ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, మేము ఉండట్లేదు అని చెప్పారు, ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పారు, గ్రూప్ గేమే ఆడతారు వాళ్ళు కూడా. బట్ వన్ సార్ట్ ఆఫ్ గ్రూప్ గేమ్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ గ్రూప్ గేమ్ ఉంటుంది. గేమ్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ గేమ్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చి అట్లా కాదు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం గ్రూప్ గేమ్ అట్లా ఆడుతుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ గేమ్ తప్పు కదా, నాగార్జున సరే సర్టిఫికేట్ ఇచ్చినాక మనం మాట్లాడుకుంటూ వేస్ట్, గ్రూప్ గేమ్ ఆడు తప్పు అనుకుంటున్నావా అని అంటే నాగార్జున సరే గ్రూప్ గేమ్ తప్పు అనుకున్నాం అంటే వాళ్ళకి ఏమైనా గ్రూప్ గేమ్ ఆడు తప్పే ఉన్నది, నాగార్జున సార్ మనం చెప్పిండే గ్రూప్ గేమ్ ఆడమని, సో ఆడుతున్నాం అనుకుంటారు, మనం కూడా మాట్లాడుకుంటూ వేస్ట్ కదా అట్లా. తర్వాత ఒకే విషయంలో మళ్ళీ చెప్పడం వల్ల చిరాకు అనిపిస్తుంది నాకు. ఇది ఎవరన్నా ఊహిస్తారా తేజ రాస్తాడని? ప్రతి విషయాన్ని చాలాసార్లు చెప్పడం వల్ల చిరాకు లేస్తుందంటే మోస్ట్లీ విష్ణు అంటది ముచ్చట కనుక పాపం విష్ణు అనుకున్నది, బట్ విష్ణు రాయాలి తేజ రాస్తే షాక్ అయింది పృథ్వీ. అంటే బిగ్ బాస్ కూడా పిక్ చేసేటివి కూడా ఎవరైతే గెస్ చేయలేరో అయ్యే పిక్ చేసాడు. ఇప్పుడు అవినాష్ రాస్తాడని ఈయన ఊహించలేడు కనుక అవినాష్ది పిక్ చేసిండు, తేజ రాస్తాడని రోహిణి ఊహించలేదు కనుక తేజ పిక్ చేసిండు. ఎందుకంటే వీళ్ళు జనరల్గా కంప్లైంట్, ఇది రాసింది కంప్లైంట్ నా మీద నా ఓడిస్తాడు, వీళ్ళు అసలు వీళ్ళకి ఊహకు కూడా రాదు తేజ అనేది కంప్లైంట్ రాస్తాడని కూడా అనుకోరు, కాబట్టి గెస్ చేయరు. బట్ తేజ రాసిండు. ఎప్పుడు నేను చేసిన ఆన్సర్ ఎప్పుడు నేను అట్లా చేసినా నీకు చెప్పింది ఎప్పుడు చెప్పినా అంటే ఇక తేజ దానికి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ డిస్కషన్లలో చెప్పింది కానీ బయట చెప్పింది కానీ చెప్తూనే ఉంటావు మళ్ళీ, అందుకోసం అంటే ఇక అవినాష్ పక్కన చేసి వాడు అంతా కడుపులో పెట్టుకొని బాధ పెట్టుకొని వశపడక నీకు చెప్పలేక
బాధపడుతుండని చెప్పేసి ఒకటి పులగికి యాడ్ చేసిండు అక్కడ. ఓకే, నెక్స్ట్ విష్ణు చూస్తే తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియదు, షీఈస్ డిస్కరేజింగ్ పర్సన్ అని రాసిండు. చాలా అంటే ఇంకా 2-3 రాసిండు డిస్కరేజింగ్ పర్సన్. మెయిన్ పాయింట్ డిస్కరేజింగ్ పర్సన్. ఇది రాసింది తేజ అనుకున్నది, డిస్కరేజింగ్ పర్సన్ అంటే తేజ అనుకున్నది, బట్ రాసింది అవినాష్. అక్కడ ఎందుకు రాసిండు అంటే విష్ణుప్రియని డిస్కరేజింగ్ అని రాయడానికి రీజన్. అప్పుడు నేను డిస్కరేజింగ్ ఉన్నానా అని విష్ణుప్రియ అనొచ్చు. విష్ణుప్రియకు ఒక లక్షణం ఉండదు, వీళ్ళు ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, ఆ టైం కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు తను ఎంటర్టైన్మెంట్ చేసినావు బాగుంది అని చెప్పేసి అనొచ్చు. చాలాసార్లు బిగ్ బాస్కు బోరింగ్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఆపేయండి బిగ్ బాస్ అని చెప్పిందంట. అండ్ మొన్న కూడా చూసినాం మనం, యష్మి అండ్ నబీల్ పోయి ఏదో ఎంటర్టైన్మెంట్ చేసి 10 నిమిషాల టైం అంటే గంట టైం వచ్చింది తర్వాత మీరు చేసినప్పుడే వచ్చింది అనుకుంటా, మీరు చేసినందుకే టైం వచ్చింది అనుకుంటున్నారా? మరి ఈమె పోయి చేసిందా? చేయలే కదా. ఈమె చేయమన్నారు ఎంటర్టైన్మెంటు, పాట పాడి ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు. ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఏం చేసింది? ఏదో శవంకాడ పాడుకొని డ్యాన్స్ చేస్తే 10 నిమిషాలు ఇచ్చిన టైం. సో ఆబ్వియస్లీ నీకన్నా వాళ్ళు గ్రేటే కదా ఎంటర్టైన్మెంట్ విషయంలో. దానికి ఏం చెప్పింది, నా జోనర్ కాదు అది, నా జోనర్ కామెంట్ అంటే నీ జోనర్ ఏందమ్మా అంటే నేను కళామ తల్లి ముద్దు బిడ్డ, నా జోనర్ అన్నది. ఏం మాట్లాడాలో అర్థం కాదు, టక్మన్ స్పాంటేనియస్గా మాట్లాడేది, కొంచెం టైం పడుతుంది విష్ణుప్రియకి వెళ్ళడానికి. కళామ తల్లి ముద్దు బిడ్డ నేను మళ్ళీ కళకు నా కళ అంటే మరి హాస్యం కూడా ఒక కళే కదమ్మా. నాగార్జున ఒకటి ఈసిరి పడేసిండు. నాగార్జున సార్ కొన్ని కౌంటర్లు బలే ఇస్తాడు కదా, టప్మని ఇట్లా స్పాంటేనియస్గా బాణం తీసి పట్టుకొని వేసినట్టే, అసలు టైం ఇవ్వకుండా వేసేస్తాడు అన్నట్టు. యష్మికి హెడ్ వెయిట్ అండు ఇది ఈ విషయంలో మన విష్ణుప్రియ అని అనడం కానీ, అది కూడా కళే కదా, హాస్యం కూడా కళ. చతుషష్టి కళలు 64 కళల్లో హాస్యం కూడా ఒక కళనే కదా అన్నది ఉద్దేశం. ఏదో చెప్పాలని చెప్తుంది, ఫెయిల్ అవుతుంది మ్యాక్సిమం. ఎవరో ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటే కానీ నడవాలి, కానీ లేకుంటే ఇండివిజువల్ ఆడాలంటే కష్టం. కావాలని మాట్లాడి అంటే ఇప్పుడు ఎవరన్నా ఫైర్ లేదు అంటే ఫైర్ కావాలంటే నిజంగా ఫైర్తో వస్తే ఓకే, ఫైర్ కావాలన్నారు కదా అని మాట్లాడి ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ప్రతిదానికి యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పడం మానేయాలని ఒక వేరే వాళ్ళ ప్రతిదానికి యూనివర్స్ ప్లానిటరీ మోషన్స్ సంబంధం ఉన్నది. ఆ ప్లానిటరీ మోషన్స్కు యూనివర్స్కు సోది తప్పితే ఏమైనా ఉన్నదా? ప్రతిసారి అదంటే పేలుతున్నది కదా అని అదే మాట్లాడు, లేకుంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏదో మాట్లాడుతున్నది విష్ణుప్రియ. పోయినాం కదా అని ఏదో మాట్లాడాలంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను, హీలియం, లిథియం అని చెప్పేసి మాట్లాడుతున్నది. ఇది నబీల్కు చిరాకు తెప్పించుంటుంది. నబీలు వరంగల్ బిడ్డ కదా, ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడు బంద్ చేస్తే బాగుంటుందని రాస్తే నబీల్ అని చెప్పింది. అక్కడ నబీల్ అని గెస్ చేసి, ఇది ఒకటి మాత్రం నబీల్ అని గెస్ చేసి రైట్. నాకు సార్ శివన్ దగ్గర చేసింది చూసినామమ్మా మేము బాగా చేసావు అంటే ఎటకారంగా సర్కాస్టిక్గా అన్నాడు అనమాట. అక్కడ 10 సెకండ్లే వచ్చింది, 10 నిమిషాలే వచ్చింది నువ్వు చేసిన దానికి టైము. 2 గంటల టైం కోసం నీకు టాస్క్ ఇస్తే నువ్వు చేసే 10 నిమిషాలు వచ్చింది. నువ్వు ఇంకా వాళ్ళని ఎంటర్టైనర్స్ అంటున్నావా? ఎంటర్టైన్ చేసే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి మంచి ఇచ్చేసాడు. నెక్స్ట్ ప్రేరణ, ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడతావు. 100% రైట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి, కానీ నువ్వు అట్లా కాదు అని చెప్పేసి రాస్తే 100% ఈ రీజన్ మాత్రం పర్ఫెక్ట్లీ రైట్. ఎందుకంటే ప్రేరణ మాట్లాడు స్టార్ట్ చేసి ఎదుగుతుంది వినడం చాలా కష్టం. వినది తన పట్టణకు ఉండే 3 కాలం కొట్లాడుతూనే ఉంటుంది. అందరూ చెప్పింది కూడా ప్రేరణ దగ్గర ఓన్లీ నోటిదుల కంప్లైంట్ తప్పితే వేరే కంప్లైంట్ ఎప్పుడు ప్రేరణ మీద ఎవరు కూడా ఇవ్వరు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావనో, ఎక్స్ట్రా చేస్తున్నావనో అట్లాంటివి నీకు నోటిదూల, నువ్వు నోరు తగ్గించుకో, మంచిగా చెప్పనే చెప్తారు. ఇప్పుడు అంటే వేరే రీజన్స్ చెప్పి ఉండొచ్చు, బట్ 90% చెప్పేది మాత్రం ప్రేరణ గురించి. ఎవరైనా నోటిదూల తగ్గించుకో, అది తగ్గించుకుంటే నీ గేమ్ బాగుంటుందని తన ఫ్రెండ్స్ అయినా, ఎనిమీస్ అయినా, బయట నుంచి వచ్చే వాళ్ళైనా, పేరెంట్స్ అయినా, ఎవరైనా కూడా, వాళ్ళ హస్బెండ్ అయినా కూడా అదే చెప్తారు. అనవసరం ఎందుకు పట్టించుకున్నాను, బయట వాళ్ళ మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పాడు. సో అది 100% రీజన్ తేజ ఇచ్చేసిండు, రాసింది తేజ. తర్వాత మెగా చీఫ్ ఉన్నప్పుడు డిక్టేటర్గా నాకు నచ్చలేదు అంటే ఇది గౌతమ్ రాసిండేమో అనుకోండి. డిక్టేటర్షిప్ అంటే దాన్ని సీతాఫలం తిన్నప్పుడు అరిచింది, అన్నిటికీ అడిచింది కనుక ఐదర్ ఎవరైనా ఏమనుకుంటారంటే విష్ణుప్రియ రాసింది అనుకోవాలి జనరల్గా. ఈ డిక్టేటర్షిప్ అనేది విష్ణుప్రియ బాగా మెన్షన్ చేసింది కనుక విష్ణుప్రియ రాసిందేమో అనుకోవాలి. బట్ ఇక్కడ గౌతమ్ రాసిండు అనుకున్నది, బట్ అది రాసింది మాత్రం అవినాష్ రాసింది అనమాట. అవినాష్ ఏర్పడకుండా లోపల నుంచి మంచిగా ఇస్తాడు. 3-4 రీజన్స్ అవినాష్ పిక్ అయినాయి ఇక్కడ. ప్రేరణకు రాసిన రీజన్ అవినాష్దే పిక్ అయింది, ఇంకో 2-3 కూడా అవినాష్ రాసిందే పిక్ అయింది. తర్వాత అవినాష్ది వచ్చింది నిజస్వరూపం చూపించాలి, కామెడీగా చూపించకూడదు అంటే ఇదంతా యష్మి రాసింది అనుకున్నారు. యష్మి రాసింది అనుకుంటే రాసింది మాత్రం ప్రేరణ. నాది ఇదే, నేను చూపించేది ఇదే,
నేను అంతకన్నా చూపించలేను అన్నట్టుగా మాట్లాడాడు అవినాష్. వాస్తవం కూడా అవినాష్ క్యారెక్టర్ అంతే అనిపిస్తుంది. 24 గంటల ఎంటర్టైన్మెంట్ మూడ్లోనే ఉంటాడు. ఇంకా నిజ స్వరూపం అంటే పోయిన సీజన్లో మీరు అనొచ్చు సీజన్ 4లో చాలాసార్లు గట్టిగా మాట్లాడాడు కదా అవినాష్ అవన్నీ అని. బట్ ఆ గట్టిగా మాట్లాడినందుకే గట్టిగా అవతలకి నెట్టేసారు కదా, కాబట్టి అది ఒక్కటి కంట్రోల్ చేసుకున్నాడు. బాగా ఆడుతున్నాడు కదా. ఎంటర్టైన్మెంట్ ఫైనల్గా కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో అవినాష్ లేకపోతే బిగ్ బాస్ నవ్వు ఊహించలేము. 1 hour ఫుటేజ్లో 15 నిమిషాలు అవినాష్ ఫుటేజే ఉంటుంది బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. టాస్క్ అయినా ఏదైనా కూడా అవినాష్ అంటే ఈసారి ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాకుండా టాస్కుల్లో కూడా చాలా మనసు పెట్టి ఆడుతున్నాడు. ఏదైనా టాస్క్ ఇస్తే జీనాయా మర్నాయా అన్నట్టు గట్టి కష్టపడుతూ ఆడుతున్నాడు అనమాట. సో బట్ ఎక్కడ పాపం అవినాష్ను విన్నర్ మీటింగ్లోనో టాప్ 5 కన్సిడరేషన్ చేస్తలేరు. బట్ నాకు తెలిసి అవినాష్ డెఫినెట్లీ టాప్ 5 ఉంటాడు. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదనుకుంటాను నేనైతే. ఉండకపోతే అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈసారి కూడా అవినాష్ టాప్ 5లో పెట్టకపోతే అన్యాయం చేసినట్టే. కామెడీ కాకుండా కథలు చెప్పని ప్రేరణ రాసింది. కామెడీ కాకుండా కథలు చెప్పంటే నేను కథలు చెప్పేటందుకు రాలేదని కొంచెం సీరియస్ అండి. ఇక్కడ కథలు చెప్పేటందుకు రాలేదు, నేను చేసి చిన్న నా ఎంటర్టైన్మెంట్ నా జానరే ఎంటర్టైన్మెంట్ నేను అది చేయడానికి వచ్చిన అది చేసిన చిన్న డిస్కషన్ నడిచింది. తర్వాత నబీల్ వైల్డ్ కార్డ్స్ రాకముందు బాగున్నావు ఇప్పుడు లేవు అని రాస్తే నబీల్ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ ఇద్దరు కరెక్ట్ గెస్ చేసిండు. నబీల్ ఇద్దరిని కూడా కరెక్ట్గా గెస్ చేసిండు. ఇది పృథ్వీ రాసిండని చెప్పిండు. ఎందుకంటే రోజు డిస్కషన్ వింటా అంటే ఇది కరెక్ట్ చెప్పారంటే వాళ్ళు హౌస్ మేట్స్ను పర్ఫెక్ట్ అనలైజ్ చేస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ నబీల్ అందరి హౌస్ మేట్స్ను కరెక్ట్ అనలైజ్ చేసిండు అని అర్థం. తర్వాత నువ్వు ఒక వారం ఒకలాగా ఉంటున్నావు, నిన్ను అన్నోళ్ళనే టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటే అది కూడా ప్రాపర్గానే గెజ్ చేసిండు ఇక్కడ నబీల్. ఓకే, గౌతమ్ అని చెప్పేసి ప్రాపర్గానే గెజ్ చేసిండు. తర్వాత నిఖిల్ విషయంలో నిఖిల్కి వచ్చింది ఏంటంటే నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, అన్ని రాశారు, అది చదవగానే అర్థమైపోతుంది యష్మి రాసిందని అర్థమైపోతుంది. అందులో ఏం డౌట్ లేదు, ఆమెనే రాస్తుంది. వేరే రకంగా నాతో ఇట్లున్నావు అని స్పెషల్గా నాతో ఇట్లున్నావు అని రాస్తే ఇన్ని రోజులు జరిగిన డిస్కషన్లో యష్మి అని ఉంటుంది కదా, యష్మిని కనిపెట్టేసాడు నిఖిల్. అందరినీ బాగుంచాలనుకుంటూ బట్ గేమ్ ఏంటో తెలియదు అందరిదని రాస్తే ఇది గౌతమ్ రాసిండు అనుకున్నాడు, బట్ అది రాసింది ప్రేరణ. సో ఇక్కడ మ్యాక్సిమం పిక్ అయినాయి ప్రేరణ, అవినాష్ వీళ్ళే పిక్ అయినాయి. అంటే ప్రాపర్గా రీజనింగ్ ఇచ్చింది వీళ్ళే అనిపించింది నాకు. తర్వాత ఎవిక్షన్ స్టార్ట్ అయిపోయింది. యష్మి గారు ఎవిక్ట్ అయిపోయింది. ఆ మెయిన్ డోర్లోంచి ఎవిక్ట్ అయిపోయి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక యష్మి ఇచ్చిన షాకులు మామూలు కాదు. ఎందుకంటే జర్నీ చూపించారు యష్మిది చాలా. బట్ యష్మి జర్నీ చూస్తే బాగానే ఆడింది కదా అనిపించింది. బట్ కొన్ని విషయాల్లో యష్మి ఫ్లిప్పులు లేకుండా ఆడితే యష్మి ఈజ్ ఏ సూపర్ కంటెస్టెంట్ యాక్చువల్గా. ఈ ఫ్లిప్పులు లేకుండా కొంత ఇమీడియట్ డ్రాస్టిక్ ఎక్స్ప్రెషన్ చేంజెస్ లేకుండా అన్నిటికీ ఏడవకుండా, అంటే ఇప్పుడు యష్మి దగ్గర ఉన్న లక్షణం ఏంది, ఏదన్నా రీజన్ దొరకలేదు అంటే డిఫెండింగ్ రీజన్ దొరకలేదు, తనని ఏమన్నా అన్నారు అంటే రిపెండింగ్ రీజన్ దొరకలేదు, దొరికినంతసేపు అరుస్తుంది, తన తప్పు బయటికి వస్తున్నది అని అనిపించిన పక్షంలో ఏడ్ చేస్తుంది యష్మి. సో అదొక బేసిక్ చెడు లక్షణం తను బయటికి పోవడానికి. ఇది ఇలా దాన్ని ఇన్ని రోజులు ఉండడం కూడా గ్రేట్ అనిపించింది యష్మి నాకు. ఎందుకంటే 11-12 వారాలు సస్టైన్ అయింది. మేబీ కంటెంట్ కోసం సస్టైన్ అయిందా దేనికోసం సస్టైన్ అయింది, 12 వారాలు సస్టైన్ అయింది. లాస్ట్ ఇయర్ శోభా శెట్టి మీద కూడా ఇట్లే విపరీతంగా ఉండే ఒక వర్గం నుంచి శోభా శెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత ఉండే, బట్ తను కూడా 12-13 వారాల వరకు సస్టైన్ అయింది. సో మోస్ట్లీ నాకు యష్మిని చూస్తే శోభా శెట్టిని చూసినట్టే అనిపిస్తుంది. ఇద్దరు కూడా సేమ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనే నాకు అనిపిస్తుంది. అంటే ఐఎమ్ నో బడీ టు జడ్జ్ ఏ పర్సన్, బట్ అట్లా అనిపిస్తుంది. ఆ పర్సనల్ ఒపీనియన్ చెప్తారు. ఇద్దరు కూడా సేమ్ కేటగిరీలా అని అనిపిస్తుంది శోభా శెట్టి అండ్ యష్మి. నాకు యష్మిని చూసినంతసేపు ఈ సీజన్లో శోభా శెట్టి మాస్క్ వేసుకొని వచ్చింది అన్నట్టుగానే కొన్నిసార్లు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్. సో ఇక్కడ జరిగిన తర్వాత బిగ్ బాంబ్ అని చెప్పేసి ఫ్రెండ్స్ లిస్ట్ ఎనిమీస్ లిస్ట్ పెట్టుకుంటే అక్క పెద్ద ఆశ్చర్యం లేదు. దెర్ ఇస్ నో అదేమంటారు గెస్ట్ చేయడానికి లేకుంటే ఏం లేదు. తనకు ఎవరైతే ఉన్నారో ఆ 4గురినే తీసి ఏ గ్రూప్తోనైతే ఇన్ని రోజులు ఆడిందో అదే గ్రూప్ని తీసి ఫ్రెండ్స్లో పెట్టింది, మిగతా వాళ్ళని తీసి ఎనిమీస్లో పెట్టింది. ఫ్రెండ్స్లో పెట్టినప్పుడు నిఖిల్ను మై గుడ్ ఫ్రెండ్ అదని చాలా చెప్పింది. చాలా మంచి ఫ్రెండ్ నాకు నిఖిల్ అని. ప్రేరణను కొంచెం కోపం తగ్గించుకున్నది, నిఖిల్ను ఫ్రెండ్ క్వాలిటీ ఉన్నది, మై ఫేవరెట్ ఫ్రెండ్, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకో. మొన్న అంత అరిచిన యష్మి మళ్ళా నిఖిల్ను ఫ్రెండ్లో పెట్టడం ఏంటి, నిఖిల్ను ఫ్రెండ్లో పెట్టేసి అంటే ఇంకేమనుకున్నది, ఇంకా బయటకు పోతున్నా ఎట్లయినా ఇప్పుడు మళ్ళీ కొట్లాడి బయటకు వచ్చినాక కలవాలి, హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు అనవసరంగా పెండ పెట్టుకోవడం ఎందుకు అందరితోటి అని చెప్పేసి అనుకున్నది.
పృథ్వీలో ఫన్ అండ్ లాఫ్టర్ బాగా చేస్తాడు సార్, నాకు పక్కనే ఉంటాడు, నా బెడ్ పక్కనే ఉంటాడు పృథ్వీ, ఫన్ అండ్ లాఫ్టర్ బాగా చేస్తాడు అని చెప్పేసింది. విష్ణు మిస్ యువర్ కాఫీ బాగా చేస్తుందేమో విష్ణు, మిస్ యువర్ కాఫీ అన్నది. వీళ్ళను ఫ్రెండ్స్ లిస్ట్లో పెట్టింది. ఎనిమీస్ లిస్ట్లో గౌతమ్ అందరితో మింగిల్ అయితేనే ఉంటాడు. కొంతమందికి కొరకరాని కొయ్య పడడు, అక్కడ కోపం వస్తుంది. తర్వాత అవినాష్ మై ఫేవరెట్ ఎనిమీ కాదు, ఎనిమీ కానప్పుడు ఎనిమీలో పెట్టేందుకు నాకు ఎనిమీస్ లేరని చెప్పాలి కదా, లేకుంటే ఫ్రెండ్లో పెట్టాలి. నా ఫ్రెండే ఎనిమీ కాదని చెప్పేసి ఎనిమీలో పెడుతుంది. రోహిణిని కూడా అంత ఇండివిజువాలిటీ చూపించు. ఇండివిజువాలిటీ రోహిణి గేమ్స్లో చూపించిన ఇండివిజువాలిటీ ఎవరు చూపించరు. బికాజ్ మొన్న ఇది కెప్టెన్సీ టాస్క్, చీఫ్ టాస్క్ కానీ ప్రతి టాస్క్ కూడా ఇండివిజువల్గా ఆడే గెలిచింది రోహిణి. అందుకే అంత అప్రిషియేషన్ వచ్చింది రోహిణికి. ఏమంటారు, మన గ్లాసులు తీసుకుపోయే తెడ్డు మీద గ్లాసులు తీసుకుపోయే టాస్క్ కానీ, ఎండ్యూరెన్స్ ఉసుక టాస్క్ కానీ, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఆడే గెలిచింది రోహిణి. ఎవరి మీద డిపెండ్ కాలా. అంటే కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కనుక కలిసి ఉంటారు, బట్ ఇండివిజువల్ని ఆడింది కదా, గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడింది, గ్రూప్ అనే సబ్జెక్టే లేదు ఇక్కడ. సో రోహిణి రీజన్ కూడా నాకైతే తప్పే అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పొంగా అభిప్రాయాలు, సొంత అభిప్రాయాలు అని పెట్టిపోయింది. తర్వాత బిగ్ బాంబ్ ఇచ్చిండు ఇక్కడ ఎవరికి, యష్మికి బిగ్ బాంబ్ ఏమన్నాడు. ఇది బిగ్ బాంబా బిగ్ తుస్సా నాకు అర్థం కాలేదు. అంత పెద్ద బిగ్ బాంబ్ అనిపించలే. బిగ్ బాంబ్ అంటే నా ఉద్దేశంలో నేనేమనుకున్నా, జనరల్గా నెక్స్ట్ టికెట్ టు ఫైనాలే టాస్క్ ఉంటుంది ఈ వీక్లో. ఆల్మోస్ట్ ఈ వీక్లో టికెట్ టు ఫినాలే ఉంటుంది. సో ఈ టికెట్ టు ఫినాలే నుంచి తప్పిస్తారేమో, అది బాగా వర్కౌట్ అవుతుందేమో, ఎవరికన్నా ఒక్కరిని టికెట్ టు ఫైనాలే రేస్ నుంచి తప్పించడం చేస్తే బాగుంటుందేమో అనుకున్నా. వేయాలనుకుంటే పెద్ద బాంబ్, బిగ్ బాంబ్ అని పదం వాడిరు కనుక, అది కూడా వేయాలని రూల్ కాదు, బట్ అంత పెద్ద పదం వాడి కనుక ఇంకేదైనా సీరియస్గా ఉంటుందేమో అనుకున్నా. ఇది కూడా నువ్వు వన్ ఆఫ్ ది నామినేషన్స్ అన్నట్టుగా చెప్పారు. అంటే డైరెక్ట్లీ నామినేటెడ్ అని కూడా కాదు. డైరెక్ట్గా నామినేటెడ్ కానప్పుడు అది బిగ్ బాంబ్ ఎందుకు అవుతుంది? పెద్ద బాంబ్ ఇచ్చినట్టు కాదు కదా, పెద్ద పవర్ ఇచ్చినట్టు కాదు కదా. యష్మి చేతికి పవర్ ఇచ్చిన పెద్ద ఫీలింగ్ అయితే రాలే నాకు. ఎందుకంటే మళ్ళీ నామినేషన్లో ఉంటాడు ఎట్లయినా. నామినేషన్ ఆమె వేయకుండా ఎవరైనా నామినేషన్ ఇస్తే, ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ అంటేనన్నా కొంత బాగుంటుండే. బట్ డైరెక్ట్ నామినేషన్ ఇస్తే బిగ్ బాస్ టీంకు ఇది రాదుగా, ఇది ఫుటేజ్ రాదుగా, గొడవలు కావుగా. ఎందుకంటే గౌతమ్ నామినేషన్లో ఉంటేనే జనాలు నవ్వుతాం, నామినేషన్ వేస్తేనే డిస్కషన్ అవుతుంది. ఇక బాగా రచ్చరచ్చ చేసేది గౌతమే. కాబట్టి గౌతమ్ను డైరెక్ట్ నామినేషన్లో వేయలేదు, ఇట్లా వచ్చేసి ఏదో బాంబు ఇచ్చినట్టు చేసి, తర్వాత ఇయ్యనట్టు చేసి, ఏదో చేసి మొత్తాన్ని మసిపూసి మారేడుగా చేసి అనిపించింది. ఆబ్వియస్లీ వాళ్ళు అనుకున్నట్టే మనం యాజ్ పర్ ద ప్రొమో చూసినప్పుడు కంటెంట్ వచ్చేసింది. ఓకే, సో ఇందులో ఇంకా కొంచెం మంచి బాంబు వేస్తే అయిపోతుండే. అది గౌతమా లేకుంటే తన, వీళ్ళకి ఎట్లయినా టీంకు తెలుసు యష్మి బిగ్ బాస్ మన బిగ్ బాంబ్ అంటే ఖచ్చితంగా గౌతమ్ మీదనే వేస్తుందని తెలుసు. సో దాన్ని ఏదో డల్ చేయాలన్న ఉద్దేశంతో చేసేసిన తప్పితే పెద్ద ఎగ్జైట్మెంట్ బాంబ్ అయితే కాదు. అందుకే తుస్సు బాంబ్ అనిపించింది. అండ్ ఇది నిఖిల్కు గౌతమ్కు ప్లస్సే అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎట్లయినా నామినేషన్లు పడతాయి, ఈమె కూడా వేసిపోయింది. ఎవరినైతే మనం రబ్బర్ బాల్ లెక్క లేస్తాడు గౌతమ్, ఎట్లయినా కూడా ఏం చేసినా కూడా రిటర్న్ వచ్చేస్తాడు. సో ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయేమో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ వీక్ నామినేషన్లో లేడు గౌతమ్, ఈ వీక్ నామినేషన్లోకి వస్తాడు. ఈ వీక్ నామినేషన్లోకి వస్తే నిఖిల్, గౌతమ్, నబీల్, ముగ్గురు నామినేషన్లోకి వస్తే మనకు రియల్గా కూడా కొంత అంచనా వస్తుంది, ఎవరు విన్నర్ అనేది అంచనా వస్తుంది. బికాజ్ యాజ్ పర్ ద పీపుల్ ఆప్షన్స్ ఉన్నది కానీ, కొంత పాసిబిలిటీ ఉన్నది కానీ ఈ ముగ్గురికే, నిఖిల్కు కానీ, గౌతమ్కు కానీ, నబీల్కు కానీ ఉన్నది. బట్ నబీల్ కొంత మార్చుకుంటే నబీల్ విన్నర్ పెట్టిరలే. మొదట్లో చాలా కొన్ని వారాలు, 3-4 వారాల తర్వాత నబీల్ను ఆకాశానికి ఎత్తేసారు అందరు. బట్ దాని తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఇవన్నీ డౌన్ అవ్వకుంటూ వచ్చిండు నబీల్. డౌన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో నబీల్ది కనబడతలేదు. ఎట్లా ఉంటుంది, మన కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు పక్కకరణ కొడితే కోహ్లీ సెంచరీ గురించి మాట్లాడుకుంటారు, దీని గురించి మనం మాట్లాడరు. సో అట్లా జరిగింది. తర్వాత మధ్యలో మన మెహబూబ్ వచ్చినప్పుడు కొంత మైనస్ నబీల్కు కూడా జరిగింది. ఆ యూజ్లెస్ కామెంట్స్ తోటి కొంత డ్యామేజ్ నబీల్ కూడా జరిగింది. అన్ని రికవర్ అయితే వస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఫైర్ చూపించాలి అంటే ఇవాళ ఇంకా ఫైర్ చూపించే దాన్ని ఫిక్స్ అయ్యిండు. తర్వాత నైట్ ఇది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు చెప్పిండు అనమాట, ఇవాళ ఫైర్ అన్నారు కదా, ఇక నేను ఫైర్ చూపిస్తా, ఆ చిన్న సిల్లీ రీజన్ పెట్టేసి పెద్ద రీజన్ లేకున్నా కూడా ఫైర్ చూపించేసి గొడవ పెట్టుకుంటా అని చెప్పేసి దీనికోసమే గౌతమ్ను నామినేట్ చేసిండా అన్నట్టుగా మనకు ప్రోమో కనబడుతుంది. బట్ రీజన్స్ అనేది మనకు నామినేషన్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇది నిజంగా ఇప్పుడు అన్నమాట ఎట్లా ఇచ్చిండా, లేకుంటే నిజంగా రీజన్ ఇచ్చిండా, ఏం రీజన్ ఇచ్చిండా అని చెప్పేసి మనకు నామినేషన్స్ తర్వాత. బట్ ఈరోజు గట్టిగా నామినేషన్స్ ఉండబోతాయి, 100% గట్టి నామినేషన్స్ ఉండబోతాయి. ఎందుకంటే ఫైనల్కి వచ్చారు, ఎవరంతా లైట్ తీసుకుంటారని నేను అనుకోను. అందరూ కూడా ఫైట్ చేస్తారు, ట్రోఫీ కోసమే ఫైట్ చేస్తారు. కనుక ఇప్పటి నుంచి ఖచ్చితంగా మజా ఉంటుంది, మిస్ కాకండి. అండ్ మీ జనాలకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓటేసి గెలిపించుకోండి ఇవాళ నుంచి, రేపటి నుంచి.
లేకపోతే నామినేషన్ నుంచి బయటకు వచ్చే ప్రమాదాలు ఉంటాయి, ఎవరి నామి వాళ్ళకు గెలిపించుకోవాలి. ఓకే, కొంత నబీల్ కూడా అంటే నాకు నబీల్ పర్సనల్గా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని అంతకుముందు ఇండివిజువల్గా ఆడిండు. ఇప్పుడు సీత కొన్ని చెప్పినప్పుడు కానీ, యష్మి ప్రేరణ చెప్పినప్పుడు గాలు చెప్తే నేను ఆడతానా, నా ఇష్టం, నేను ఇండివిజువల్గా ఆడడానికి వచ్చిన, ఒకరి మాట వినడానికి వచ్చిందా, నేను నా ఇష్టం నేను ఆడతా అన్న నబీలు ఇప్పుడు అనవసరంగా గ్రూపు వలలో పడుతున్నాడేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ గ్రూపుకు దగ్గరయ్యి కొంత గ్రూప్లో కలిసినట్టుగా అయ్యి ఆడుతున్నాడేమో అనిపిస్తున్నది. ఆ గ్రూప్లోంచి నబీల్ కనుక బయటికి వస్తే నబీల్ ఎక్స్ట్రాడినరీ గేమర్ అనిపిస్తుంది. నిజంగా కూడా ఇండివిజువల్ ఉండే వ్యక్తి. ఈ మధ్య కొంచెం భయంలో పడ్డా అనిపించింది. ఎందుకంటే ఆ భయంలో పడి అందరిని మద్దతు అడుగుడు, ప్రతి టాస్క్లో మద్దతు అడుగుడు, ఎట్లా చేస్తే స్ట్రాటజీలు, ఈ స్ట్రాటజీలు అన్నీ అవసరం ఉన్న వ్యక్తి కాదు నబీల్కు పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి. ఈ స్ట్రాటజీలను ఎవరు వాడాలి? పొటెన్షియాలిటీ లేని వాళ్ళు వాళ్ళ సపోర్ట్ అయితే వీళ్ళ సపోర్ట్తో అయితే అని వాడాలి. అక్కడ ఏమవుతుంది, ఇట్లా వాడే వరకు నువ్వు ఒకసారి సపోర్ట్ తీసుకుంటే రెండోసారి నువ్వు సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని చోట్ల గ్రాటిట్యూడ్ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, నీ గేమ్ చెడిపోతుంది. సో కాబట్టి ఆ గ్రాటిట్యూడ్లో జోలికి పోకుండా, వీటికి జోలికి పోకుండా ఇండిపెండెంట్గా ఆడితే నబీల్ గెలుస్తాడు. అంటే పాపం మొన్న అది టీషర్ట్ చింపినప్పుడు అనుకున్నాడు గుడ్ సపోర్ట్ కావాలి, హౌస్ సపోర్ట్ కావాలి బిగ్ బాస్ అని. ఏమవుతుంది నబీల్, ఆ టీషర్ట్ చింపితే నువ్వు కెప్టెన్ కాకపోవచ్చు, బట్ విన్నర్ కావచ్చు. అసలే కెప్టెన్సీలో ఒక్కరోజు కూడా చీఫ్ కాకుండా కెప్టెన్ మనకు టైటిల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి అవన్నీ మంటలో పెట్టుకొని ఇప్పుడు మన వయసు అక్కడ దాకా పోదు, బట్ వీ హోప్ ఫర్ దట్ నబీల్ ఆల్సో. నబీల్ కొడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరికన్నా కూడా నబీల్ కొడితే బట్ నా సపోర్ట్ నబీల్కి అనుకోకండి. నబీల్ కూడా మంచి గేమరే అని నా ఉద్దేశం. పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి, ఇండిపెండెన్స్ ఉన్న వ్యక్తి. అనవసరం గ్రూప్ గేమ్లో పోయి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో, అది కాకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది. ఓకే, సో ఈరోజుకైతే థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల.